మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియో భోగి రోజు నేనేసిన గుమ్మడి పండు ముగ్గు ఎలా ఉంది? బావుంది కదా! వీడియో కంప్లీట్‌గా 3 డేస్ ఏం జరిగిందో మీకైతే చూపించబోతున్నాను. ఇక్కడైతే నేను మా పిల్లలకి రేగి పండ్లు పోస్తున్నాను. చిన్న పిల్లలకు భోగి పండ్లు సాయంత్రం రేగి పండ్లు, శనగలు, చిల్లర నాణాలు కలిపి తల మీద పోస్తారు కదా! అలా చేయడం వల్ల వాళ్ళకున్న దిష్టి మొత్తం పోతుందని ఒక నమ్మకం అయితే ఉంది కదా మనకి. సో, ఇదైతే మనం చిన్నప్పుడు అంటే పిల్లలు పుట్టిన సంవత్సరం నుంచి 14 సంవత్సరాల వరకైతే పోసుకోవచ్చు. నాకు తెలిసైతే దిష్టి పోతుందని. సో, నేనైతే మా పిల్లలకి ఎలాంటి దిష్టి దోషాలున్నా పోవాలని చెప్పేసి రేగి పండ్లయితే 4 ఇయర్స్ నుంచి అయితే పోస్తున్నాను. సంక్రాంతి పండుగ టైంలో మన ఇంటి ముందుకు బసవన్న వస్తే కాదంటామా? అయినా నేను బసవన్న అనే కాదు, ఎవరొచ్చినా నాకు తోచిందైతే నేను దానం చేస్తాను. గంగిరెద్దులు అలా ఇంటి ముందుకు రాగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలైన సంక్రాంతి అంటే నాకు గంగిరెద్దుని చూసిన తర్వాతే అనిపించింది. నాకు తోచిందైతే నేను సహాయం చేశాను. గంగిరెద్దుతో మనం ఏం చెప్పుకున్నా సాక్షాత్తు శివుడికైతే చేరవేస్తాడు కదా! అలాగే నేను కూడా మొక్కుకున్నా. దాన్ని ఇలా ముట్టుకోగానే వెనక్కి చూసేసరికి చాలా భయమేసింది నాకు. నాకు యానిమల్స్ అంటే చాలా భయం. మనం ఏమన్నా చేస్తేనే అవి చేస్తాయి. బట్ నాకైతే భయం. పిండి వంటల విషయానికొస్తే ఈసారి కొంచెం ఎక్కువ వంటకాలే చేశాను. కానీ అన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. ఎక్కువ టైం లేకుండే అని. అండ్ దట్ టూ ట్రై చేశాను కూడా. అరిసెలయితే నాకు అస్సలు రావు. ఈ రోజ్ కేక్స్ కూడా మా ఆయనకు చాలా ఇష్టమని ట్రై చేసినాము. ట్రై చేస్తే అది అటర్ ఫ్లాప్ అయింది. నైట్ అంటే వెంటనే చేస్తే రాలేదు. మళ్ళీ మార్నింగ్ ట్రై చేస్తే వచ్చింది రోజ్ కేక్స్ అయితే. ఇంకా అరిసెల విషయానికొస్తే శ్రావణీస్ కిచెన్ ఫాలో అవ్వండి. ఏ వంటైనా మీకు వచ్చేస్తుంది. సో, దాన్ని చూసి నేను ఆ వీడియోలో చూసి నేనైతే అలాగే ఫాలో అయిపోయాను. అరిసెలయితే చాలా బాగా వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మురుకుల విషయానికొస్తే నార్మల్‌గా అయితే చేస్తాను. ఈసారి అన్ని వంటకాలు భలే కుదిరాయి. ఈ లడ్డూలున్నాయి కదా! 2 టైప్స్ లడ్డూలనమాట. మా పిల్లల కోసం ఒకటి, మా కోసం ఒకటి. మేము ఇది రెగ్యులర్‌గా చేసుకొని తింటుంటాము. మనకన్ని ప్రోటీన్స్ దొరకవనేసి మేమైతే ఈ లడ్డూలు చేసుకొని రెగ్యులర్‌గా తింటుంటాము. సో, ఇది అయిపోయాయి కాబట్టి పండుగ టైంలోనే ఇవైతే చేసాము. అరిసెలయితే సూపర్ వచ్చినాయి అసలు. చాలా భయపడ్డా చేసేటప్పుడు ఎలా వస్తాయని చెప్పేసి అన్ని 1 కేజీయే ప్రిపేర్ చేశాను. రోజ్ కేక్‌లయితే నైట్ చాలా సతాయించాయి. మళ్ళీ మార్నింగ్ ట్రై చేస్తే అవి కూడా బానే కుదిరాయి. మళ్ళీ పిండి యాడ్ చేయడము, నెయ్యి వేయడము. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే సూపర్బ్ అనమాట. డే 2 అనమాట. సంక్రాంతి పండుగ రోజు ముగ్గులేయడం అంటే నాకు చాలా ఇష్టము. నాలో టాలెంట్ అంతా బయటికి తీసి మరీ వేస్తాను. అంటే యూట్యూబ్‌లో అయితే చూసాను. ఇలా ఏ ముగ్గు బావుంది అని జెప్పేసి వెతికి దాంట్లో కొన్ని నావి కూడా నా టాలెంట్ ఉపయోగించి ఆహ్, నా క్రియేటివిటీని గూడా యూజ్ చేసి అయితే ఏసాను. ఫస్ట్ వేరేదనుకున్నాను. అది రాకపోయేసరికి సరేలే చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ వంట చేయాలి అనే టెన్షన్‌లో వేరేలాగా వేశాను. మళ్ళీ నేను అనుకున్నది కాకుండా. కానీ ముగ్గు మాత్రం అద్దిరిపోయింది. నేను చెప్పడం గాదు. మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ చెప్పారు ముగ్గు బావుంది అని జెప్పేసి. మనమేసిన ఏ పనికైనా అవతల వాళ్ళు మెచ్చుకున్నప్పుడే గదా! మనకు అసలైన హ్యాపీనెస్ అనేది వచ్చేది. సో, ముగ్గు అయితే కంప్లీట్ జేశాను. నేను మా రెంటర్ మా పిల్లలు గూడా ఈ కలర్స్ అయితే నింపేశారు. నేనైతే ముగ్గు డ్రా చేసేసాను. ఫస్ట్ చాక్ పీస్‌తో డ్రా చేసుకొని, తర్వాత కలర్స్ అన్నీ నేనే చెప్తే వాళ్ళందరూ ఎక్కడ ఏమేయాలనేది వాళ్ళు ముగ్గురు నాకైతే హెల్ప్ జేసినారు. కంప్లీట్‌గా ముగ్గు వీడియో తీసి మీ ముందుకు పెడదామని చెప్పేసి అనుకుంటే మా పిల్లలైతే ఆ కెమెరా ముందు నుంచి అసలు జరగట్లేదు. ఇది ఇలా కుదిరేలా లేదని చెప్పేసి ఇంకా కాసేపు అయితే మంచిగా రికార్డ్ అయింది. మంచిగా రికార్డ్ అవుతుంది కదా! కంప్లీట్‌గా పెడదాము అని అనేలోపు మా పిల్లలొచ్చి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏది చేస్తే అది చేయాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు చెయ్యలేనిదే ఆ పని కంప్లీట్ కూడా కాదు. వాళ్ళు అట్లా చేస్తారు. ఇది ఇట్లా అయ్యేలాగా లేదని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసేసాను కొద్దిసేపటికి. కానీ కంప్లీట్ వీడియో అయితే కంప్లీట్ ముగ్గు అయితే వస్తుంది చూడండి. నాకు డ్రాయింగ్స్ గానీ, పెయింటింగ్ గానీ, ముగ్గులు గానీ ఇలాంటివి వేయాలంటే నాకు చాలా ఇష్టం. నా టాలెంట్ అంతా బయటికి తీసి నా క్రియేటివిటీ అయితే చూపిచ్చేస్తాననమాట. అప్పటికప్పుడు కలర్స్ ఏమేయాలి ఏంటి అని అప్పటికప్పుడు ఆలోచించి అప్పుడప్పుడు వేసేసాను. ఎలా అయితే అలా కుదురుతుందిలే ఇంకా ఎక్కువ దీని గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి ఫటాఫటా ఏసేసాను. ఏసిన తర్వాత అనిపించింది. ఏసేటప్పుడు అనుకున్నాను అబ్బా! ఎలా వస్తదో ఏమో నా ముగ్గు బాగా రావాలి. ఏసేదే ఇయర్లీ వన్స్ కదా అని బాగా ట్రై చేసి ఏసాను. కంప్లీట్ అయిన తర్వాత గొబ్బెమ్మలైతే మంచిగా అలంకరించేసి గరిక పెట్టి నవధాన్యాలు, రేగి పండ్లు, చెరుకు గడలైతే ఏసాను. చిన్నప్పుడు అనుకునేదాన్ని మమ్మీ ఇంత మంచి కలర్ ముగ్గు ఏసి దాని మీద పెండ పెట్టడం ఏంది అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం అని తెలిసిన తర్వాత నుంచి ముగ్గు కన్నా గొబ్బెమ్మలే మెయిన్ ఇంపార్టెంట్ అని అయితే తెలుసుకున్నాను. గరికకి ఉన్నంత పవిత్రత ఏది లేదంట. సో, దీని మీదైతే గరిక చిన్నప్పుడు మమ్మ ఎందుకు పెట్టేది అనుకునేదాన్ని. తర్వాత అన్నీ నేను కూడా తెలుసుకుంటున్నాను. మన నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలి కదా! మనం తెలుసుకుంటేనే వాళ్ళకి చెప్తాము. ఏమంటారు?
ఫైనల్లీ నా ముగ్గు మాత్రం సూపరొచ్చిందసలు. పక్కన ఆంటీ, ఎదురింటి అంకులు, ఇంకో ఆంటీ వాళ్ళు ముగ్గురు చెప్పేసరికి ఇంకా హ్యాపీగా అనిపిచ్చింది. ఆ యెల్లో శారీ వేసిన అమ్మాయి అంట నేనే అంట. నా ముగ్గురు గూడా ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు. ముగ్గులో కూర్చున్న అమ్మాయి చాలా బావుంది అని జెప్పేసి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అది అప్పటికప్పుడు వేశాను యాక్చువల్‌గా. నేను అనుకున్న థీమ్ వేరే ఉండే. సరేలే అని జెప్పేసి ఇది ఏశాను. లాస్ట్ ఇయర్ గూడా నేను ఈ అమ్మాయి ముగ్గే ఏసినాననమాట. గేట్ ముందు ఫ్లవర్స్ చూసారు గదా! బ్లూ కాంబినేషన్‌లో 3డీ ఎఫెక్ట్. నేను ముగ్గు అంతా 3డీ ఎఫెక్టే ఏద్దాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు. సరేలే అని చెప్పేసి ఇక్కడ కుదరలేదని గేట్ ముందు 2 ఫ్లవర్స్ అయితే 3డీ ఎఫెక్ట్‌తో ఏసాను. లెఫ్ట్ సైడ్ ఏసాను. నేను కంప్లీట్‌గా ఏసాను. మా పాప రైట్ సైడ్ మొత్తం తనే ఏసిందనమాట. చాలా బాగా ఏసింది. వాళ్ళు చెయ్యి పెట్టడం గూడా కరెక్టే మంచిది పనే అయింది. నాకు హెల్ప్‌ఫుల్ అయింది అనిపిచ్చింది. చూడండి ఎంత కలర్ చాలా కలర్ అయితే వేస్ట్ చేసింది. కాకపోతే బాగా వేసింది. ఇక్కడి వరకే రావాలి అని చెప్తే కరెక్ట్‌గా అంతే ఏసింది. ఫైనల్‌గా మన ముగ్గయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. ఎంత క్యూట్‌గా వేసింది చూడండి. క్యూట్ క్యూట్ చేతులతోటి. అంతా మంచి ముగ్గేసిన తర్వాత మళ్ళీ మేమిద్దరము శారీ కట్టుకొని మా పాప కూడా ఒక మంచి ఫ్రాక్ ఏసేసి ఫోటోస్ అయితే దిగాము. ఏం చేయాలి కదా ముగ్గు దగ్గర, మనం ఏసిన ముగ్గు దగ్గర మనం దిగకపోతే ఎవరు దిగుతారు? హ్యాపీగా లంచ్ చేసుకొని స్పెషల్‌గా చేసుకున్న డిషెస్ అన్నీ హ్యాపీగా తినేసి కైట్స్ అయితే ఎగిరేద్దామని ఎళ్ళిపోయినాము ఇంకా. ఇంకా కైట్స్ ఎగిరేసేటప్పుడైతే కామెడీ అంత ఇంత కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తది మా పిల్లల కన్నా నేనే ఎక్కువ అల్లరి చేస్తానని. తర్వాత మా హస్బెండ్ ఎమ్మట పడ్డాను. నాకు కైట్ ఎగిరేసి వీడియోస్ తీయు అని చెప్పేసి. అంటే సరే అని తనైతే నాకు వీడియోస్ తీసాడు. కైట్ ఎగిరేసాడు. కానీ అది కిందికి మీదికి వెళ్తున్నప్పుడు నాకు చాలా టెన్షన్ అయితుంది. అది కింద పడతదో అర్థమైతలేదు. వేరే వాళ్ళొచ్చి దాన్ని కట్ చేసారో కూడా అర్థం అవ్వట్లేదు. ఆ కైట్ ఎగిరేసేటప్పుడు నా ప్రమేయం లేకుండానే ఒక కైట్‌ని కట్ చేశాను. నా కైట్‌ని నేనే వేరే వాళ్ళ చేత కాకుండానే దానికి అదే వెళ్ళిపోయేటట్టు కూడా చేశాను. 100% నా ప్రమేయం ఏమీ లేకుండే మాంజాలు సరిగ్గా వీళ్ళు ముడేయక అదైతే వెళ్ళిపోయింది. కైట్ లాంగ్వేజ్ కూడా కొన్ని నేర్చుకున్నాను. కీంచ్, లపట్, లపడా, డీల్ ఇలా కొన్ని అయితే వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళా అరవడము గట్టి గట్టిగా ఒకరి కైట్‌ని ఇంకో కైట్ కట్ జేసినప్పుడు అరవడము ఆ మజా అయితే చాలా బాగుంది. కాసేపు మా పాప ఎగిరేయడము, కాసేపు నేను, కాసేపు మా హస్బెండ్, కాసేపు మా బాబు ఇలా అందరం అయితే కైట్‌లయితే ఎగిరేసినాము. ఫోటోషూట్ కోసం అయితే కాసేపు అట్లా జేసినామనమాట. కైట్లు ఎగిరేయడం తోటి ఎగిరేయడం ఒక రీజన్ అయితే ఉంది సైంటిఫిక్‌గా. సూర్య భగవాన్ అంటే సన్‌రైజ్ మన మీద పడడం గూడా మంచిదని జెప్పేసి ఈ కైట్స్ అయితే ఎగిరేస్తారు. ఈ ఫెస్టివల్ అప్పుడు వింటర్ సీజన్‌లో ఉంటుంది కాబట్టి. మా హస్బెండ్ బుర్ర అయితే తినేసినాం అనుకోండి. కైట్ నేను ఎగిరేస్తా అంటే నేను ఎగిరేస్తా అని మా బాబు తీసుకోవడము, మా పాప తీసుకోవడము, నేను తీసుకోవడము. మేము మా రెంటర్స్ కలిసైతే కైట్ ఫెస్టివల్ బాగానే ఎంజాయ్ చేసినామనమాట. ఒక 3-4 హవర్స్ అయితే మేము కైట్లు ఎగిరేయడం బిజీలోనే ఉండిపోయినాము. 2-3 డేస్‌లోనే మా బాబు కూడా కైట్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. నాకు కూడా చెప్తున్నాడు, "మమ్మీ దారాన్ని ఇలా చుట్టాలి, ఇలా పట్టుకోవాలి" అని అతను కూడా నాకు నేర్పించాడనమాట. పర్వాలేదు లేదా బానే నేర్చుకున్నావు కైట్ల గురించి అనుకున్నాను. ఎక్కడ మాంజా దొరికితే అక్కడ మాంజా తీసుకురావడము, అతని చరాకి చుట్టుకోవడం. ఇదే పని సరిపోయింది మా బాబుకైతే. ఎంత మాంజా కలెక్ట్ చేసాడో తెలుసా అండి? చాలా చేసాడు. డీలంట ఏదో పోజ్ కోసం అయితే వచ్చాను. చూడండి మా హస్బెండ్ నేను ఒకసారి ఎగిరేసా అని చెప్పి 3-4 టైమ్స్ అయితే మా హస్బెండ్ దగ్గర నుంచి లాక్కున్నాను. కానీ అది బాగా అనిపిస్తది కదా! అది ఏం చేయాలో అర్థమైతలేదండి. పైకి పోయినప్పుడంట కిందికి గుంజాలంట. అది కిందికి చూస్తున్నప్పుడంట డీలో వదలాలంట. అదొకటి నేర్చుకున్నాను. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఎవ్వరి బిల్డింగ్ మీదైనా ఒక్క పురుగు కూడా కనబడదు ఎప్పుడు. కానీ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి టైంలో అయితే ప్రతి బిల్డింగ్‌ల మీద గుంపులు గుంపులు జనాలు, డీజేలు, కైట్లు, మాంజాలు ఆడ లేదు, మగ లేదు. అందరూ భలే ఎగిరేసారనుకోండి. ఒకరితోటి ఒకరికి పోటీ. వీళ్ళది కట్ చేసి వాళ్ళు అరవడం, వాళ్ళది కట్ చేసి వీళ్ళు అరవడం. మా హస్బెండ్ నాకైతే నాకు కావాలి ఇచ్చేసేయి అంటే తనకి ఇచ్చేసినాను. చెరాకు పట్టుకోవడానికి మా బాబు పట్టుకోరా అంటే వాడు అటెళ్తున్నాడు, ఇటెళ్తున్నాడు. 2 పతంగులు పట్టుకొని వస్తున్నాడు. చెరాకు పట్టుకోమంటే అయితే పట్టుకుంటలేడు. సరేలే నేను పట్టుకుంటా అని చెప్పేసి మా హస్బెండ్ ఎగిరేసింటే నేను కాసేపు అయితే చెరాకు పట్టుకున్నాను. యాక్చువల్‌గా మనము యెల్లో కలర్ డ్రెసెస్, యెల్లో కలర్ శారీ కనుమ రోజు ఏసుకోవాలి. కానీ నేను సంక్రాంతి రోజే ఏసేసుకున్నాను. కైట్స్ ఎగిరేస్తాం గదా! కొంచెం ట్రెడిషనల్ అటైర్ ఉంటే బావుంటుందని జెప్పేసి, ఇదిగో అటెళ్ళాడు, ఇటెళ్ళాడు. ఇదో కైట్ పట్టుకొచ్చాడు. కైట్ చూడ్డానికి చాలా బావుంది. చాలా కైట్లు కోసారు మా వోళ్ళు. మా వాళ్ళ కైట్స్ గూడా చాలానే పోయినాయండి. వీళ్ళైతే మా రెంటర్స్. వీళ్ళిద్దరు మా హస్బెండ్‌కి స్కూల్ మేట్స్ గూడా క్లాస్‌మేట్స్ అనమాట. సో, వీళ్ళే మా ఇంట్లో రెంటర్స్. మేమైతే ఫ్రెండ్లీగా భలే ఎంజాయ్ చేస్తాము. వాళ్ళ బాబు, మేమందరం కలిసి లాస్ట్ ఇయర్ గూడా బాగా ఎంజాయ్ చేసినాము. ఈసారి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినామనమాట. ఈ అన్నకైతే మస్తు ఇష్టము కైట్లు ఎగిరేయడం అంటే. అతను ఎళ్ళడమే కాకుండా అందరిని తీసుకొని పోతాడు. సరేలే అని చెప్పేసి ఊరికే ఇంట్లో ఏం చేస్తాం అవే కడిగినయి కడగాలి, తోమినయి తోమాలి అని చెప్పి పోయి నేను కూడా ఎంజాయ్ చేసిన ఈసారైతే. అన్నట్టు పండగ అంటే గుర్తొచ్చిందండి. పండగ అంటాం గానీ అన్ని పనులు ఎక్కువే. తోమడము ఎక్కువే, పిండడము ఎక్కువే. ఒకటైతే తక్కువ అండి. ఒక పూటైతే తగ్గించి మరీ తింటాము గానీ, పని మాత్రం చాలా చేస్తాం గదా! లపడా ఏసిర్రు కైట్స్ అయితే యెల్లో మనది, పింక్ వేరే వాళ్ళది. సో, మనదే మిగిలింది ఫైనల్‌గా. మనోళ్ళైతే మస్తు కేకలేసినారనమాట గెలిచినప్పుడు. ఇక నెక్స్ట్ డే అయితే కనుమ. థర్డ్ డే కనుమ రోజు నేను వేసిన రథం ముగ్గు ఎలా ఉందో షార్ట్ వీడియోలో పెట్టాను గదా! చూసే ఉంటారనుకుంటా. దాని కిందే నేనైతే ఈ ఫుల్ వీడియో గూడా పెట్టేస్తాను. చూడని వాళ్ళు చూసేయండి.
కంప్లీట్‌గా 3 డేస్ అయితే అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ సూర్య భగవాన్ అయితే మంచిగా మొక్కుకోండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, నేను కూడా ఆరోగ్యంగా ఉండాలని. మీరు నా వీడియోస్‌ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్. ఇంకా మీరందరూ నా ఛానల్‌ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.